ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అందించినటువంటి బాసర ట్రిపుల్ ఐటీని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించి అధోగతి పాలు చేసినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసాం తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇవాళ అలాంటి విద్యను ప్రోత్సహించే క్రమంలో ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతునిస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఎంతో స్ట్రీమ్లైన్ చేస్తున్నటువంటి క్రమంలో కొందరు కాంట్రాక్టర్లు కమిషన్లు వాటి పైన పూర్తిగా అక్కడ విద్యా వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అట్లాంటి దుర్మార్గుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అట్లాంటి దుర్మార్గుల చరిత్రను కూడా పూర్తి స్థాయిలో రేపు మేము వెలువరిస్తాం. దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిపించి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో బాసరను రక్షణ చేసే దిశగా, బాసర ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందించే దిశలో అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బాసర మొత్తం స్టాఫ్కే కావచ్చు, మా పూర్తి మద్దతును అందిస్తూ మంచి నాణ్యమైన విద్యను అందించే క్రమంలో, ఉన్నత విద్యను అందించే క్రమంలో విద్యార్థి సంఘాల పాత్ర పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.